చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును విందాం. సర్వశక్తి మంతుడైన దేవుడా, పరిశుద్ధురానికి స్తోత్రములు 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 తండ్రి. భూమి ఆకాశములను కలగజేసిన సృష్టికర్త అయిన దేవ, నీ పరిశుద్ధ ఉన్నత నామానికి స్తోత్రాలు 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 తండ్రి. ఇక దినమున ఈ సమయమున ప్రభువానికి స్తోత్రాలు. ఈ జూమ్ యాప్ ద్వారా అనేక నీ కుమార్తెలకు నీ మాటలు ప్రకటించుటకు కృపనిచ్చిన స్తోత్రాలు 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 తండ్రి. ఈ యొక్క దినమున ప్రభువా, నీ యొక్క మాటలు అందించుటకు నీ పక్షము నిలబడి ఉండగా నీ ఆత్మతో నింపి బలపరిచి శక్తివంతమైన యొక్క మాటలు అందించినట్లుగా నీ ఆత్మాభిషేకము నడిపింపును దయచేయండి. ఇదిగో నీ యొక్క వాక్కులు బయలుదేరి వెలుస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నా తండ్రి ఆత్మీయంగా బలపడి నీ కొరకునైనా బ్రతుకున్నట్లుగా కృప అనుగ్రహింపచేయమని, ఇదిగో మా ముందున్న సమయాన్ని ఇదిగో మీ యొక్క ఆయా దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తారని నమ్ముతుంది. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క అమూల్యమైన యొక్క సమయాన్ని మీరు కేటాయిస్తూ మీ యొక్క దేవుని యొక్క నామానికి మహిమకరంగా మీరు ఈ యొక్క సమయాన్ని వినియోగిస్తున్నందుకై దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. మన యొక్క ధ్యాన యొక్క అంశం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. ఫేస్ మొత్తం కనపట్లేదు, కొంచెం మీరన్నా వెనక్కి జరగాలి, లేదా కెమెరానే వెనక్కి జరపాలి. వినపడుతుందా? ఇంకొంచెం వెనక్కి జరగాలి, తల సగం కట్ అయిపోయింది. రైట్. వాక్యం వినపడుతుందా? ఇయర్ ఫోన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇయర్ ఫోన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇయర్ ఫోన్ సరే. ఇయర్ ఫోన్ సరే. దేవుని నామానికి స్తోత్రం. అయ్యగారు వినపడుతుందా? వినపడుతుంది. కంటిన్యూ చేయండి. దేవుని నామానికి స్తోత్రం. అయ్యగారు వినపడుతుందా? వినపడుతుందండి, కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు. మరి వాక్య ధ్యానాంశము ఇప్పుడు ఉంటున్న యొక్క పరిస్థితులను బట్టి, ప్రజెంట్ ఉంటున్న యొక్క పరిస్థితులను బట్టి నీ ఓటు ఎవరికి? ఎలక్షన్ కోడ్. నీ ఓటు ఎవరికి? ఎలక్షన్ కోడ్ అంటే ప్రతి ఒక్కరు కూడా మరి పంచాయతీ ఎలక్షన్లని, మున్సిపాలిటీ ఎలక్షన్లని, రాజకీయ ఎలక్షన్లని, ఇట్లాగా 3 ఎలక్షన్లు ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్లకు వచ్చేసరికి జడ్పీసీ వాళ్ళకి, అలాగే వార్డు కార్పొరేటర్లకి, మేయర్లకి, పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసరికి గ్రామ సర్పంచ్ అంటే ప్రెసిడెంట్గా ఉన్న వారికి, అలాగే పెద్ద ఎలక్షన్లు వచ్చేసరికి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు, దేశ ప్రధానికి ఇట్లాగ ఓట్లు వేస్తూ ఉంటారు.
ఈ ఓట్లేసే యొక్క క్రమంలో ఎవరైతే మంచివారిని ఎన్నుకొని ప్రజలు ఓటు వేసే హక్కు మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కును ఇచ్చారు కనుక మరి యొక్క భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క దయ వలన ప్రతి ఒక్కరు కూడా ప్రజల చేత అధికారిని ఎన్నుకునేటట్లుగా ఓటు హక్కు ద్వారా ఈ ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆయా అధికారులు, ఆయా యొక్క పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు చేసుకున్నాక కొన్ని మంచి పనులను బట్టి, ఆ యొక్క నాయకులు చేసుకున్నాక మంచి కార్యక్రమం బట్టి, వారికి ఉన్న జ్ఞానమును, వారికి ఉన్న ఆలోచన పరిస్థితిని బట్టి భవిష్యత్తులో ఇంకా ఎన్నో మేలు చేస్తారనే ఉద్దేశంతో వారి మీద అభిమానం పెంచుకొని, అది ఏ పార్టీ అయినా కానీ ప్రజలు ఏం చేస్తారని అంటే, వీరైతే పర్వాలేదు, మనల్ని మంచిగా పరిపాలన చేయగలరు, వీరైతే పర్వాలేదు, మనకి మంచిగా మంచి పాలన అందించగలరు అని చెప్పేసి ప్రజలు వారికి ఓటేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది శారీరకంగా, భూ సంబంధంగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే, ఆత్మ సంబంధంగా దైవికంగా మనం చూసినట్లయితే మనకి ఇద్దరు ఉన్నారు. నాయకులు. ఒకడు అపవాది, మరొకరు దేవుడు. ఈ భూ సంబంధంగా అయితే అధికార పార్టీ, ప్రతిపక్షము, ఇంకా అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా ఇంకా అనేక పార్టీలు ఉంటుంది. అయితే దైవికంగా, ఆత్మీయంగా వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు. ఒకడు అపవాది, మరొకరు దేవుడు. మనం చూసినట్లయితే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగల కార్యాలు, స్వస్థత కార్యాలు, లెక్కలేనన్ని గొప్ప మేలులు దేవుడు ఆల్రెడీ చేసి ఉంచాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. దేవుడు అనంత జ్ఞాని, దేవుడు ఆలోచనకర్త, దేవుడు భూత కాలంలోను, భవిష్యత్ కాలంలోను, వర్తమాన కాలంలో ఉన్న సర్వాధికారి అనే దేవుడు. ఆయనకి జరిగినది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు. అయితే అపవాది యొక్క వాడికి జరిగినది, జరుగుతున్నది మాత్రం తెలుసు, కానీ జరగబోయేది తెలియదు. అపవాదికి జరిగినది, జరుగుతున్నది మాత్రమే తెలుసు, కానీ ఎందుకంటే వాడు ప్రజెంట్ చూస్తున్నాడు, ప్రజెంట్ జరిగిపోయిన దాన్ని చూసి ఉన్నాడు, జరగబోయే తెలియదు అపవాదికి. కనుక మరి ఈ ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు? అపవాదిక, దేవుడిక? అంటే ఇక్కడ వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఆ యొక్క పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే, మనకు నచ్చిన వ్యక్తి ఎన్నుకొని మనకున్న యొక్క ఓటు హక్కును ఏం చేస్తున్నాం అంటే వెళ్ళిపెట్టగా గుద్దటం, వేయటం, లేదా బటన్స్ ప్రెస్ చేయటం జరుగుతూ ఉంది. మన యొక్క ఇష్టపూర్వకంగా, ఇదిగో నీవు నాకు నాయకుడిగా ఉండు, నీవు నాపై అధికారిగా ఉండని ఆ యొక్క పోటీల్లో ఎవరైతే నిలబడుతున్నారో వారిని మనం ఇష్టపూర్వకంగా నాయకుడిగా ఉండమని చెప్పేసి మనమే వారికి అధికారం ఇస్తున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. ఈ లోక రీతిగా జరుగుతున్న ఎలక్షన్, ఆ యొక్క ఓటేసే సందర్భం. మరి అలాగే దేవుడు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే,
అక్కడ ఒక అద్భుతమైన మాటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, ఒక అద్భుతమైన మాటను దేవుడు అక్కడ రాయించాడు. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అలాగే కీర్తన గ్రంథము 139వ అధ్యాయం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములు ఒక్క కాకుండా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమా అయినా అని రాస్తుంది. అక్కడ భక్తులైన దావీదు గారు ఆ మాటలు తెలియపరిస్తే, కొరింథీ పత్రికలో పౌలు గారి మాటలు తెలియపరుస్తా ఉన్నారు. అంటే మన యొక్క శరీరము తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు, శరీర అవయవ నిర్మాణమును చేశాడు. ఇది ఈ యొక్క శరీర ఆకారమును దేవుడే ఇచ్చాడు. ఈ యొక్క ప్రాణాత్మ దేహములను దేవుడే ఇచ్చాడు. ఈ ప్రాణాత్మ దేహములను కలిగిన మనము ఏం చేయాలనంటే దేవుణ్ణి మహింపరచాలి, దేవుని స్తుతించాలి. ఎందుకనంటే ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అద్భుత రీతిగా ఒక మాట రాసింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయం 19 నుంచి చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తుంది. అంటే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి ఓటు మనం వేయాలి, దేవునికి మనం ఓటు వేయాలి, దేవుణ్ణి మనం గెలిపించేవారుగా ఉండాలి. అయితే అనేకులు ఏం చేస్తున్నారంటే ఈ దేహముతో చేయరాని కార్యములు చేస్తూ, ప్రతి నీచమైన కార్యమును జరిగిస్తూ ఈ దేహమును మద్యమునకు అలవాటు చేసి మద్యమునకు బానిసలైపోయి, వ్యభిచారమునకు బానిసలైపోయి, చేయరాని చెడు కార్యములకు బానిసలైపోయి, అపవాది తలపెట్టే అనేకమైన చెడ్డ కార్యక్రమాలకు బానిసలైపోయి అపవాదికి ఓటేస్తున్నారు, అపవాదిని గెలిపిస్తున్నారు. ఈ శరీరం ఇచ్చింది దేవుడు, ఈ శరీరం ఇచ్చింది దేవుడు. ఈ శరీరమునకు పోషణకర్తగా ఆహారం ఇచ్చింది దేవుడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కూడా మరి దేవుడే ఈ శరీర పోషణ కొరకు పంచభూతములను ఈ శరీరము కొరకు పంచభూతములను సృష్టించాడు. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇదంతా కూడా ఎందుకు ఉన్నారంటే ఈ శరీర పోషణ కొరకు. పంచభూతములనే ఈ శరీర పోషణ కొరకు దేవుడు ఇస్తే, మరి ఈ శరీరంతో ఏం చేయాలి? ఈ దేహంతో దేవుని మహింపరచాలి. అంటే దేవునికి మనము ఓటేయాలి, దేవుణ్ణి మనము గెలిపించాలి. ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన వాటన్నిటిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన సమస్తమును అనుభవిస్తూ అపవాదికి ఓటేస్తున్నాం, అపవాదిని గెలిపిస్తున్నాం. ఇది న్యాయమండి? ఇది న్యాయమా? ఎవరైతే అధికార పార్టీగా ఉన్నారో ఆ అధికార పార్టీగా ఉన్న వారికి మీకే మా ఓటు మీకేనని చెప్పేసి అధికార పార్టీలో ఉన్నవారు ఏదైతే కొన్ని మంచి పనులు, సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకి అవన్నీ కూడా అందాలి, నా యొక్క ఓటర్ మహాశయులకు ఇవన్నీ కూడా అందాలి అని చెప్పేసి ఆ యొక్క అధికార పార్టీ వారు ఆ యొక్క పథకాలన్నీ ప్రవేశపెట్టినప్పుడు అధికార పార్టీ ప్రవేశపెట్టిన యొక్క పథకాలన్నీ అనుభవిస్తూ ఆ తర్వాత ఓటు అనేది డబ్బులు తీసుకోకుండా స్వతంత్రంగా ఓటు వేయాలి కనుక మన హక్కు కనుక ఓటు వేయాలి. కొంతమంది అలా కాకుండా
500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 2000 ఇచ్చినా, 3000 ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బులు కూడా తీసుకొని ఏం చేస్తున్నారంటే, డబ్బులు తీసుకొని ప్రవేశపెట్టిన యొక్క పథకాలను అనుభవిస్తూ వేరే వారికి ఓటేస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో, ఎవరైతే అధికారంలో లేదో, ఎవరైతే మంచి పథకాలు పెట్టలేదో వాళ్ళకి ఓటేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. అపవాది మనకి మన మేలు చేశాడా? సైతాన్ గాడు మన కొరకు భూమిని చేశాడా? సైతాన్ గాడు మన కొరకు ఆకాశం చేశాడా? సైతాన్ గాడు మన కొరకు గాలిని సృష్టించాడా? నీటిని సృష్టించాడా? నిప్పును చేశాడా? ఈ భూమి మీద మన యొక్క శరీర పోషణ కొరకు ఏం చేశాడు? ఏమి చేయలేదు. కానీ ఈ శరీరంలో లేనిపోని యొక్క చెడు ఆలోచనలు రేకెత్తించి, చెడు దుర్మార్గపు యొక్క తలంపులను పుట్టించి మన చేత పాపము చేపిస్తూ మనల్ని దేవునికి దూరంగా చేస్తున్నాడు. ఇది అపవాది యొక్క పని. అలా అపవాది తన పని తను చేసుకుంటూ పోతున్నప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే, అపవాదికి లోబడిపోయి, వాడి పేరు వాడి ఆలోచనతో లోబడిపోయి అపవాదికి మనం ఓటు వేస్తా ఉన్నాం. మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అంటే భూమి మీద ఉన్న మనము ఏం చేయాలనంటే, దేవుడిచ్చిన ఈ యొక్క దేహములో, అంటే ఈ శరీర అవయవాల్లో ఉన్న సమస్త కోరికలను, ఆశలను సైతాన్ గాడు ఏదైతే ఆలోచన పుట్టిస్తున్నాడో వాటన్నిటిని ఏం చేయాలంట? చంపివేయాలంట. అంటే వాడికి ఓటు ఏమాత్రం వేయకూడదు. మనం ఏం చేయాలి మరి? దాన్ని చంపివేయాలి. ఎందుకనంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవుడు మన మేలు కొరకు పంచభూతములను సృష్టించి మన పోషణ కొరకు వాటన్నిటిని భూమి మీద ఉంచాడు. ఆ తర్వాత ఈ భూమి మీద ఈ జీవితం అయిపోయిన తర్వాత మరొక జీవితం పరలోకంలో మనకు ఉందని తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి బలిగాను అర్పణగాను ఆయన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో, అలా రక్షకుడిగా ఆయన్ని అంగీకరించి బాప్తిజం తీసుకున్న ఆ రోజు నుంచి ఆయన్ని కలిగి, క్రీస్తు మనసు పోలిక స్వరూపమును కలిగి దేవుణ్ణి పోలి మనం భూమి మీద బ్రతికితే, దేవుని పోలి మనం బ్రతికితే, అంటే అధికార పార్టీ ఏదైతే గెలిచి అధికారంలో ఉందో ఆ యొక్క అధికారము కింద మనం ఉంచే, మనం ఏమైనా చిన్న చిన్న మరి ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తారు? అధికార పార్టీలో ఉన్నవారు మనకు సహాయం చేస్తారు. మన అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికార పార్టీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు వారితో పాటు మనం లేకుండా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా ఎవరైతే ఉన్నారో, అంటే అధికారం లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి మనం ఊడికి చేసుకుంటూ ఉన్నామనుకో, ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, వారు ఏమీ చేయలేరు. ఎందుకంటే పోలీసు యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, కలెక్టర్లు కానీ, ప్రతి అధికారి కూడా ఎవరైతే గెలుపులో ఉన్నారో, ఎవరైతే గెలిచి ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికే ఉంటారు ఈ అధికారులందరూ. అలాగే సర్వాధికారి అయిన దేవుడు పరలోకమునకు, భూలోకమునకు, పాతాళ లోకమునకు, 3 లోకాలకి అధికారిగా ఉన్న దేవుడు అధికారంలో ఉన్నాడు కనుక ఆయన పక్షాన ఆయన ఏం చేస్తాడంటే, తన దూతలను మనకి కాపుదలగా ఉంచి మనలను ఆయన ప్రేమిస్తాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్న దాన్ని బట్టి మనకి ఎన్నో మేలులు ఆయన చేస్తాడు. కనుక మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన వైపే మనం ఉండాలి. కానీ దేవుడి వైపు అధికారం ఉన్నాడు కనుక అధికారం లేని అపవాది వైపు ఉండకూడదు. అపవాది లోకంలో ఏం చేస్తున్నానంటే, అక్కడ రాసి ఉంటుంది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబము
తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే ఇక్కడ దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరం నిలుస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. లోకము దాని ఆశయు గతించును కానీ దేవుని చిత్తము జరిగించే వారు నిరంతరము నిలుచును అని. కనుక ఇదంతా కూడా నేను ఈ లోకంలో ఉన్న ఈ అధికారులను చూపిస్తూ సర్వాధికారి అయిన దేవుడి గురించి మీకు తెలియపరుస్తూ, ఏ అధికారం లేని చెప్పించబడిన అపవాది చేస్తున్న కుట్రలు కూడా మీకు తెలియపరుస్తూ, అపవాది యొక్క తంత్రాలు మీకు తెలియపరుస్తూ, మీరు ఏ అధికారం క్రింద ఉన్నారు, మీ యొక్క క్రియల మూలంగా, మన యొక్క ప్రవర్తన మూలంగా మనం ఎవరికి ఓటేస్తున్నాం, మన ప్రవర్తన మంచిదైతే, మన ప్రవర్తన వాక్యానుసారమైనదైతే మన దేవుడికి ఓటేసినట్టే. మన ఆత్మ సంబంధంగా ఉంటే మన దేవునికి ఓటేసినట్టే. మనం అలా కాకుండా శరీరానుసారంగా శరీర క్రియలను చంపకుండా శరీర క్రియలను అనుసరిస్తూ ఉంటే అపవాదికి ఓటేసినట్టు. లేదండి, నేను దెయ్యానికి నేనెందుకు ఓటేస్తాను, నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తెను, నేను బాప్తిజం పొంది అనేక సంవత్సరాలు అయింది, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, మరి అలాగే నేను సువార్థకుడిని, నేను సేవకుడిని అని ఎన్ని చెప్పినా నీలో అంటే మనలో శరీర క్రియలు సావకుండా ఉంటే, మనలో శరీర క్రియలు అలాగే కొనసాగుతూ ఉంటే మన అపవాదికి ఓటేసినట్టే, అపవాదిని గెలిపించినట్టే, అపవాదికి అధికారం కింద ఉన్నట్టే. ఆలోచించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అలా అపవాది అధికారంలో ఉన్న ప్రతి వారిని రక్షించుటకు యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. ఇందుకొరకై వ్రాయబడిన యొక్క వాక్యం మనం చూస్తున్నట్లయితే ఇంకా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము, 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కనుక ఆది నుండి అపవాది రకరకాలుగా పాపము చేస్తున్నాడు గనుక, రకరకాలుగా పాపం చేస్తూ పాపం చేపిస్తున్నాడు గనుక పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా అపవాది సంబంధులు. అలా పాపంలో ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అధికార పార్టీ ఎందుకు ఉండేనంటే ఆ యొక్క ప్రాంతంలో అది దేశమైతే దేశ ప్రధాని చేయాలి, అది దేశ ప్రధాని యొక్క బాధ్యత. అది రాష్ట్రం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి, అది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క బాధ్యత. నియోజకవర్గమైన అలాగే గ్రామం అయితే గ్రామ ప్రెసిడెంట్ చేయాలి, వార్డు అయితే వార్డు కార్పొరేటర్ చేయాలి, సిటీ అయితే ఆ సిటీకి సంబంధించిన మేయర్ చేయాలి. ఇలాగా మనం ప్రాంతాన్ని గమనించి ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారి చేయాలి, అది వారి యొక్క బాధ్యత. అలాగే భూలోకానికి, పరలోకానికి, పాతాళ లోకానికి, ముల్లోకాలకు సర్వాధికారిగా ఉన్న దేవుడు ఏం చేస్తారంటే తన ప్రియులైన తన పిల్లల కొరకు, అంటే మన కొరకు తన ప్రియుడైన మరి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి రక్షకుడిగా పంపించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రతి వారికి రక్షణ కల్పించాలని మరి తండ్రి అయిన దేవుడు తన బాధ్యతను కలిగి ఆ పని చేశాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు వారిని కలిగి ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందుతారో వారందరూ అక్కడ మనం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, 9వ వాక్యం, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గల వారే గాని శరీర స్వభావం గారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి, దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కూడా ఒక అద్భుతమైన మాట అక్కడ రాసి ఉంటుంది. మనం చూద్దాం. యోహాను సువార్త
1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. మనము దేవుణ్ణి అంగీకరించి దేవునికే మనం ఓటు వేసినప్పుడు ప్రతి ఒక్కరు ఓటు వేసి జీవిస్తారు. ఇక్కడ నేను వేసాను ఓటు అని చెప్పి జీవిస్తారు. ఎవరికి వేసే ఓటు? ఎవరిని అంగీకరించి వేసే ఓటు అని అంటే, ఇదిగో ఈ పథకాలన్నీ నాకు నచ్చింది, నేను చేస్తున్న యొక్క పరిపాలన బాగుంది, ఈయన ఇంకా మంచి మేధస్సు కలిగి, మంచి ఆలోచన కలిగి, మంచి జ్ఞానంతో, మంచి తెలివిగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించగలడు కనుక ఇదిగో ఈయనకే నా ఓటు అని చెప్పేసి ఓటు వేసేసింది. బాగుంది. మరి ఇప్పుడు దేవుడు మనకి తోడుకు ఎన్ని మేలు చేశాడు, మన పట్ల ఎన్ని అద్భుతాలు జరిగించాడు. అసలు మనం పుట్టక మునిపే మన కొరకు దేవుడు ఈ సృష్టిని చేశాడు కదా. తర్వాత మనం పరలోకానికి వెళ్ళక మునిపే భూలోకంలో ఉన్నప్పుడు మన కొరకు పరలోకానికి చేసి ఉంచాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములో కలవ లేని ఎడల నేను మీకు చెప్తున్నాను. కనుక పరలోకంలో మన కొరకు అనేక నివాసాలు ఉంటాయి. మనం పుట్టక మునిపే మన కొరకు భూలోకాన్ని చేశాడు. మనము పరలోకానికి పోక మునిపే భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నప్పుడే పరలోకాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. కొన్ని పథకాలు ప్రవేశపెట్టి, ఇదిగో ఈ యొక్క పార్టీకి మీరు ఓటేస్తే మాది ఇదిగో ఈ యొక్క మేనిఫెస్టోలో, ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మేము చేస్తాం, ఇదిగో ఉద్యోగాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఆ యొక్క అధికార పార్టీ లేదంటే మరొక ప్రతిపక్ష పార్టీ ఏదో ఒక పార్టీ వారు ఏం చేస్తారంటే వారి పార్టీకి సంబంధించిన కొన్ని పథకాలను ఒక పేపర్ మీద పెట్టి ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రకారంగా మేము ఇవన్నీ చేయగలము అని చెప్పేసి అని అంటారు. మనకు కూడా ఒక మేనిఫెస్టోలు ఉన్నాయి. ఏదైనా ఇది బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్ని అనుసరించి మనం నడుచుకుంటే ఈ బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ భూమి మీద మనకు ఉంటుంది. ఈ బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ పరలోకంలో మన కొరకు భద్రంగా ఉన్నది. యోహాను మొదటి పత్రికలో రాస్తుంటుంది, నిత్య జీవం అనుగ్రహిస్తున్న అనుదయ దేవుడే మనకు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దానం. కనుక పరలోకము మనకు ఆశీర్వాదకరంగా ఇస్తానంటున్నాడు, భూలోకంలో కూడా అనేక మేలులు చేస్తానంటున్నాడు. అవన్నీ కూడా ఇదిగో ఈ మేనిఫెస్టోలో ఉంది, బైబిల్లో ఉంది. చాలా మందికి తెలియట్లే దేవుడు మరి ఎలాంటి కార్యములు చేస్తున్నాడో. ఇది మేనిఫెస్టో. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన, ఇది కొత్త నిబంధన. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను దేవుడిచ్చిన మేనిఫెస్టోలుగా మనం అంగీకరించి దేవునికి మనం ఓటేయాలి. అపవాది దగ్గర ఏ మేనిఫెస్టోలు లేవు, అపవాది దగ్గర ఎటువంటి పథకాలు లేవు. ఒకటే, దేవుడిచ్చిన యొక్క దేహమును దేవుని మహిమపరచనీయకుండా పాపం చేస్తూ ఇదిగో నీ కోరికలు, నీ ఆశలు, ఎందుకు నీ కోరికలు, నీ ఆశలు అని చెప్పేసి లోకంలో లేనిపోని కోరికలు, ఆశలు అంతా రేకెత్తించి మన యొక్క దేహమును పాడు చేసి మన చేత పాపం నేర్పించి పాతాలను తీసుకెళ్లాలనేదే అపవాది యొక్క ఆలోచన. మరి అలాంటి యొక్క ఆలోచనతో అపవాది పనిచేస్తా ఉంది. నీవు ఎవరికి ఓటేస్తావు? ఎవరికి ఓటేస్తావు? చివరిగా ఒక మాట నేను మీకు చూపించి ప్రార్థన చేస్తాను. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారేమో దేవునికి ఓటేస్తారు. అలా ఎవరైతే దేవునికి ఓటేస్తారో అంటే దేవుని ప్రేమించిన వారు అన్నమాట. దేవుని ప్రేమించిన వారైతేనే దేవునికి ఓటేస్తారు. అలా దేవుని ప్రేమించి దేవునికి ఓటేస్తే 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇక్కడ మూల భాషలో చూస్తే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుతున్నాడని అర్థము. అంటే దేవుని ప్రేమించి దేవునికి ఓటేస్తే, దేవునికి ఓటేసి ఆత్మానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే ఇదిగో
మేనిఫెస్టోలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏదైతే మంచి మంచి పథకాలు ఉన్నాయో, అంటే మంచి మంచి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు ఉన్నాయో వాటన్నిటిని మనం పొందుకుంటాం. అవన్నీ వరుసగా సమస్తము సమకూడి జరుగుతుంది. అలా కాదు, శరీరానుసారమైన క్రియల మీద మన మనసు ఉంచితే, అక్కడ రాష్ట్రం ఉంది కదా, శరీరానుసారమైన మనసు మరణం ఒకటే. మరణం అంటే పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమైపోతామనంటే చనిపోతాం. ఈ పాపముల చేత, అపరాధముల చేత చనిపోతే రెండో మరణం మన కొరకు కాచుకుని ఉంది, అదే నిత్య నరకం. కనుక మీ ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి? అపవాదిక, దేవుడిక? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడైన దేవుడానికి స్తోత్రాలు. నీ సన్నిధిలోనే తండ్రి, భూతకాలంలోను, వర్తమాన కాలంలోను, భవిష్యత్ కాలంలో నిరంతరము సర్వాధికారి అయిన దేవుడిగా ఉండి, మీ పుట్టుక మునిపే ఈ భూలోకమును, సమస్త సృష్టిని మా కొరకు ఏర్పాటు చేసి, ఈ ప్రాణాత్మ దేహములను మాకిచ్చి, ఈ భూమి మీద 60, 70, 80 సంవత్సరాల యొక్క జీవిత కాలమును, ఆయుష్కాలం ఇచ్చి, ఈ జీవిత కాలంలో మాకు ఏదైతే అవసరమో వాటన్నిటిని మేలుపరికై సిద్ధపరిచారు. ఆ తర్వాత ఈ లోకము మేము ముగించిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకములో యుగ యుగాలు నీతో ఉండే గొప్ప భాగ్యమును మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచారు. అయితే మిమ్మల్ని కలిగి మీకు ఓటేసి మీ కొరకు మేము బ్రతికినప్పుడు తండ్రి, ఆత్మను అనుసరించి బ్రతికినప్పుడు ఇవన్నీ మేము పొందుకుంటాం. అయితే వీటన్నిటిని గ్రహించక, వీటన్నిటిని గుర్తుపెట్టుకొనక అపవాది వైపు తిరిగి, ఇదిగో మా యొక్క మేలును, మా యొక్క ఆశీర్వాదమును మేము మరిచి శాపానికి, కీడికి మేము లోబడి పాపాన్ని ఎదుగో చేస్తూ నీకు ద్రోహం చేస్తే భయంకరమైన శ్రమల, కష్టాలు, పాతాళానికి దిగజారిపోతుంది. కనుక ఈ మాటలు మీ పిల్లలందరికీ అర్థమయ్యేటట్లుగా వివరంగా తెలియపరిచి ఉండగా, ఎందరైతే వింటున్నారో, చూస్తున్నారో వారందరూ గ్రహించి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు సహాయం చేయమని, మీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని, ఈ కార్యక్రమం చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరూ అపవాదిని విడిచి, లోకపు క్రియలను మరిచి, శరీర క్రియలను చంపివేసుకొని ఆత్మానుసారంగా మీ కొరకు నిత్యము జీవించే వారికి ఉండుటకు సహాయం చేయమని, నిరంతరం ప్రతి ఒక్కరూ నీ కృపను పొందిన బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయమని, ఈ కార్యక్రమం చూస్తూ ఇచ్చిన వారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.